సాల్మన్ అవకాడో శాండ్విచ్. వావ్, సాల్మన్ అవకాడో శాండ్విచ్ చాలా సూపర్గా ఉండబోతుంది. అండ్ శాండ్విచెస్ చాలా డిఫరెంట్ వేస్లో చేసుకుంటూ ఉంటాము. బట్ ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం టేస్టీగా, కొంచెం హెల్తీగా, కొంచెం ఫిల్లింగ్గా ఉంటే బాగుంటుంది. ఐ థింక్ ఇది అలానే ఫిల్లింగ్గా ఉంటుంది అనుకుంటా. ఎస్, అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సాల్మన్ ఫిష్ ఆల్రెడీ బాయిల్ చేసావా లేకపోతే అలానే? లేదు, బాయిల్ చేసేసాను. ఓకే, సో శాండ్విచ్ కాబట్టి నాన్ ఫ్లేమబుల్ ఉండాలి కాబట్టి ముందే కొంచెం బాయిల్ చేసి తీసుకొచ్చు. అండ్ ఫిష్కి ఎలాగో ఎక్కువ టైం పట్టదు బాయిల్ చేయడానికి. అండ్ యూజువల్గా ఫిష్ అంటే గుర్తొచ్చింది, ఎవ్రీడే ఒక పీస్ ఆఫ్ ఫిష్ అనేది మనం తీసుకోవాలి, స్కిన్కి మంచిది అంటారు కదా. సో అదేంటి అంటే పర్టికులర్ సజెస్టెడ్ టైంలోనే మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ టైంలో ఏంటి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కొంచెం ప్రోటీన్ ఎక్కువ కావాలన్న వాళ్ళు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం 3 to 4 టైమ్స్ తీసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్, అసలు చాలా టేస్టీగా ఉండబోతుంది. మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో మనం ఇవన్నీ కలిపేసుకుందాం. ఆ తర్వాత బ్రెడ్ని మనం కొంచెం టోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ కూడా. సో ఆల్రెడీ బాయిల్ చేసిన సాల్మన్ వేసేస్తున్నాను ఫస్ట్. సో దీన్ని ఇక్కడే కొంచెం స్మాష్ చేసేసుకుందాం. కలుపుతున్నప్పుడు కూడా అది పీసెస్ విడిపోతుంది, ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. అవును. ఓకే, సో నెక్స్ట్ గ్రేటెడ్ అవకాడో కూడా ఇందులోనే. అండ్ అవకాడో ఎలాంటిది చూస్ చేసుకోవాలి అంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నదా లేకపోతే కొద్దిగా గట్టిగా ఉన్నదా? కొంచెం సాఫ్ట్గా ఉన్నది మనం ప్రిఫర్ చేయాలి. సో గట్టిగా ఉన్నది ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది, వగరుగా చేదుగా ఉంది. పర్ఫెక్ట్. ఆ తర్వాత గ్రీన్ పేస్ట్ కూడా కొంచెం. సో గ్రీన్ పేస్ట్ అంటే ఏం యూస్ చేసాం? గ్రీన్ పేస్ట్ అది పచ్చిమిర్చి పేస్ట్ యూస్ చేసాం మనము. పర్ఫెక్ట్. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. నెక్స్ట్ ఇందులోనే టమాటో కెచప్ కూడా యాడ్ చేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ కొంచెం పెప్పర్, కొంచెం చాట్ మసాలా, అండ్ ఫైనల్లీ కొంచెం సాల్ట్. ఇందులోనే కొంచెం కొత్తిమీర అండ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఇది. సో ఫస్ట్ అయితే స్ప్రెడర్ లాగా మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది. లోపు బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం బ్రెడ్ టోస్ట్ చేసేసుకుందాం. సో కొంచెం బటర్తో. సో శాండ్విచ్ మనము ఈవినింగ్ టైమ్స్ కాకుండా కొంచెం ఒకవేళ బ్రేక్ఫాస్ట్గా యూస్ చేయొచ్చు అండ్ అలాగే లంచ్గా ఏమైనా యూస్ చేయొచ్చు, ఎందుకంటే కొంతమంది డైట్ చేయాలనుకుంటారు, ఈజీగా లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు శాండ్విచ్ అయితే. సో మనం ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా యూస్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఎక్కువగా ఇందులో మసాలాస్ అదేం యాడ్ చేయట్లేదు కాబట్టి. అండ్ స్నాక్స్ టైంలో కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇందులో మనం ఎనీవే నాన్ వెజ్ కూడా యాడ్ చేసాం కాబట్టి మీల్స్లో కూడా, అంటే కొందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటారు. సో 16 hours అయిపోయాక ఒకేసారి వాళ్ళు హెవీ మీల్ అనేది తీసుకోకూడదు కాబట్టి ఇలా కొంచెం లైట్గా బ్రెడ్ టోస్ట్ అది తీసుకొని ఆ తర్వాత వాళ్ళు మీల్ స్టార్ట్ చేయడం చాలా బెటర్. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. సో లంచ్లో కూడా తీసుకోవచ్చు. అండ్ అవకాడో యూజువల్గా ఇలా గ్రేట్ చేసి వేరే అంటే శాండ్విచెస్లో యూస్ చేయడం బెటరా, స్మూదీగా తీసుకోవడం బెటరా? సో స్మూతీగా తీసుకోవడం కూడా బెటరే. అండ్ చాలామందికి ఏంటంటే డ్రింక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు, ఓన్లీ మార్నింగ్. అండ్ వాళ్ళకి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ గ్రీన్ లీఫీ తీసుకోవడం, డీటాక్స్ వాటర్ తీసుకోవడం, యాపిల్ సిడర్ వెనిగర్, లెమన్. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ ఆఫ్ ప్యాక్ అయిపోతుందో వాళ్ళ డ్రింక్స్కి, అప్పుడు అవకాడో వచ్చేసి మనం గ్రేటెడ్ రూపంలో యూస్ చేయొచ్చు. ఓకే,
ఓకే, సో అయితే పర్ఫెక్ట్గా టోస్ట్ అయిపోయాయి. సో మనం ఒక ప్లేట్ తీసేసుకున్నాము. ఫస్ట్ దీని మీద మనం ఇది స్ప్రెడ్ చేసేద్దాము. సో ఒక స్లైస్ మీద మనం మొత్తం స్టఫ్ క్రియేట్ చేసి దాని మీద మనం ఇంకోటి క్లోజ్ చేసి. అవును. ఇప్పుడు దీని మీదే మనము లెట్యూస్ లీఫ్, ఓకే, టొమాటో పీసెస్, ఆనియన్స్ కూడా, ఓకే, కీరా ముక్కలు కూడా, నెక్స్ట్ కొంచెం రాడిష్. ఓకే, సో ఇది కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు. సో వాళ్ళు ముందు మనం ఒక మిక్సీ చేసేసుకున్నాం కదా, అవకాడో, ఆ డ్రెస్సింగ్ లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత బెల్ పెప్పర్ కూడా. ఇంకొక లీఫ్తో దీన్ని కవర్ చేసేద్దాము. సో పర్ఫెక్ట్ శాండ్విచ్ అనమాట. మరి కటింగ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే పల్లవి, సో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో మరి కట్ చేసుకుందామా? కట్ చేసి సర్వ్ చేసేసుకుందాం. సో పర్ఫెక్ట్గా ఒక శాండ్విచ్ సరిపోతుంది. ఎస్, అవును. ఓకే లాస్య, శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే, సాల్మన్ అవకాడో శాండ్విచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సాల్మన్ అవకాడో శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: సాల్మన్ చేప ముక్కలు 1 కప్పు, అవకాడో తురుము 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కిచప్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 2, లెట్యూస్ ఆకులు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, ముల్లంగి తురుము 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు. సాల్మన్ అవకాడో శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన సాల్మన్ చేప ముక్కలు, అవకాడో తురుము, పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో కెచప్, మిరియాల పొడి, చాట్ మసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న వేసి కరిగాక బ్రెడ్ ముక్కలు వేసి 2 పక్కల కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పైనే స్టఫ్ చేసి పైనుంచి లెట్యూస్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, ముల్లంగి తురుము, క్యాప్సికమ్ ముక్కలు, లెట్యూస్ పెట్టి దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ ముక్క పెట్టి సగానికి కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సాల్మన్ అవకాడో శాండ్విచ్ రెడీ.